భానుడు భగభగమంటున్నాడు. వాతావరణ ఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. అయితే అతివృష్టి లేనట్లయితే అనావృష్టితో వ్యవసాయ రంగం కునారిల్లుతోంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని, దీన్ని సూపర్ ఎల్నినోగా భావించవచ్చునని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మాసం, మే మొదటి వారంలోనే తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. శీతాకాలంలో అతి చల్లని ప్రదేశంగా ఉండే ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయంపై వాతావరణ ప్రభావం, పంటల వైవిధ్యీకరణే సమస్యకు పరిష్కారమని చెబుతున్న వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో మా ప్రతినిధి మాణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే గేట్వే ఆఫ్ తెలంగాణ, తెలంగాణ కాశ్మీరం అని పేరుంది. కానీ ఇప్పుడు అది అగ్నిగోళంగా మండుతుంది. దీనికి కారణం ఏంటి, వచ్చే దుష్పరిణామాలు ఏంటని చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్. తెలంగాణ కాశ్మీరంగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ఎండలతో అగ్నిగోళంగా మండుతుంది. దీనికి దారితీస్తున్న ప్రధాన కారణాలు ఏంటంటారు? ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు ఈ సమయంలో ఉండాల్సిందే 40 నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉండాలి. కానీ గత వారం 10 రోజులుగా 43 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదవుతూ ఉంది. అంటే 3 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతూ ఉంది. ఇది ఒక హిస్టారికల్, ఒక 30-40 సంవత్సరాల టెంపరేచర్ కన్నా కూడా మనకు అధికంగా ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలలో అంటే ఆదిలాబాద్ లేదా కుమ్రంభీం, ఆసిఫాబాద్ అంటే మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక హీట్ వేవ్, ఒక వడగాల్పుల వాతావరణ పరిస్థితి ఆదిలాబాద్లో ఏర్పడింది. సో దీని యొక్క ప్రభావము ఆదిలాబాద్ జిల్లాలో పంటలపైన మనం తీసుకుంటే జొన్న పంట అంతా కూడా కోత దశలో ఉంది. చాలా చోట్ల గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో కూడా ఉంది. తర్వాత నువ్వుల పంట, వేరుశనగ పంట కూడా మనకు కాయలు ఏర్పడే దశ, ఊడలు దిగి కాయలు గట్టిపడే దశలో కూడా ఉంది. అంటే ఈ అన్ని పంటలపైన కూడా కొంత వ్యవసాయ పనులు చేసుకోవడానికి కూడా రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి, మనకు వైరల్కి సంబంధించిన డిసీజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళ నివేదిక చూస్తే ఒక ఆదిలాబాద్ జిల్లా అని కాదు, ఇన్ జనరల్గా పంట మీద ఏ రకంగా, కాటన్ క్రాప్ మీద ఏ రకంగా పంట నష్టం జరుగుతూ ఉంది అనేది వాళ్ళు అంచనా వేయడం జరిగింది. ఒకటి, వాతావరణ మార్పులలో అంటే మనం చెప్పుకోవడం ఏంటంటే సకాలంలో వర్షాలు పడకపోయినా, లేకపోతే మధ్యలో ఇంటర్మీడియట్ డ్రై స్పెల్స్ మనకు వచ్చినా, లేకపోతే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో అధికంగా వర్షాలు పడ్డా, తర్వాత గాలిలో కొంత పరిమితి మేరకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ పెరిగినా, గాలిలో ఆర్ద్రత తగ్గినా కూడా 1.64 నుంచి 2% మధ్యలో పత్తి పంట మీద దిగుబడి తగ్గుతుందనేది వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పత్తి పంట పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశ, కాయలు అభివృద్ధి చెందే దశలో ఈ టెంపరేచర్ యొక్క ఇంపాక్ట్ వాళ్ళు ఎక్కువగా డాక్యుమెంట్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో 32 డిగ్రీల కన్నా కూడా 1 లేదా 2 డిగ్రీలు పెరిగినా కూడా కాటన్ క్రాప్ మీద, ముఖ్యంగా కాటన్ యొక్క బోల్ సెట్టింగ్ కావచ్చు, ఫ్లవర్ అబార్షన్ కావచ్చు, లేదా ఫైబర్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గుతున్నట్టు వాళ్ళు డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవిలతో విస్తరించి ఉన్న జిల్లా. ఒకప్పుడు 44% అటవీ ప్రాంతం ఉండేది. మీరన్నట్టు నివేదిక ప్రకారం అటవీ శాతం ఎంతవరకు ఉంటే సాధారణమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? మన దగ్గర దీని ప్రభావం ఎలా ఉంది? గ్లోబ్ పైన ఫారెస్ట్ యొక్క కవరేజ్, దీనిపైన కూడా ఐక్యరాజ్య సమితి యొక్క నివేదిక ఉంది. వాళ్ళు చెప్పడం ఏంటంటే 33% మనకు ఫారెస్ట్ కవరేజ్ ఉండాలి, లేదా వెజిటేషన్ కవరేజ్ అనేది ఉండాలనేది నివేదిక చెప్తా ఉంది. సో ఒకప్పుడు అడవుల జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ 44% ఉన్న అటవీ విస్తీర్ణము ఇప్పుడు 23-24% ఉందని చెప్తా ఉన్నాము. ఇది ఇంకొక 12-13% పెరిగి 33%కి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో తప్పకుండా మనకి ఈ క్లైమేట్ రెసిలియంట్ ఇష్యూస్ అనేది కొంత నల్లిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వానలు ఉండవు, వ్యవసాయానికి ప్రతికూలము, అట్లాగే రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే మాట వినిపిస్తుంది. వాస్తవంగా మనకు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం అయ్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీని ప్రభావం ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సో ఐఎండి వాళ్ళ నివేదిక, వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం తీసుకుంటే 2026-27 సంవత్సరంలో మనకు ఎల్నినో ప్రభావము అనేది ఉండబోతుంది. అది కూడా జూన్ 2వ పక్షం నుంచి జూలై మాసంలో ఇనిషియేట్ అయ్యి ఆగస్టు, సెప్టెంబర్ దాకా దీని ఇంపాక్ట్ ఎక్కువ కనబడే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనిపైన కొంత రివైజ్డ్ నివేదిక మళ్ళీ ఒక మే మంత్లో వాళ్ళు ఇస్తారు. అక్కడ మనకి జూన్ 1 నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు 24% వర్షపాతం తగ్గుముఖం పట్టడం అనేది వ్యవసాయంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఇది.
ఇప్పుడు తర్వాత వర్షాధారమైన దేశం మనది. సో తెలంగాణ కావచ్చు, దేశం కావచ్చు, మీకు 300 అంతా కూడా మనకు రెయిన్ ఫెడ్ సిచ్యువేషన్ కిందనే మనం వ్యవసాయం చేస్తాము. అందులో 24% వర్షపాతం తగ్గుముఖం పడితే డెఫినెట్గా వ్యవసాయంలో గణనీయంగా మనకు ఇబ్బంది కలిగే అవకాశం. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నీ అన్నింటినీ తక్షణం ఇవ్వాలకి మార్పు చేయడానికైతే సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఉన్న దాంట్లో కొద్దిగా రైతులు కానీ లేదా సాధారణ ప్రజలకి తమను తాము అంటే పంటల దిగుబడిలో కానీ మిగతా కార్యాచరణలో కానీ తమను తాము మంచి చేసుకోవడానికి ఏమన్నా సూచన చేస్తారు? ఒక అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిద్దాము. ఆదిలాబాద్లో కాటను, సోయా చిక్కుడు, కంది ఈ 3 ప్రధాన పంటలు మనం సాగు చేస్తున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వచ్చి మనకు అధికంగా ఖర్చు పెట్టే పంటలలో కాటన్ ఒకటి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జూన్లో సకాలంలో వర్షాలు పడక సీజన్ మనం వెనుకపోయినా, లేకపోతే సీజన్ రైట్ టైంలో స్టార్ట్ అయిపోయి జూలైలో ఆగస్టులో వర్షాలు పడకపోయినా కూడా ఖచ్చితంగా మనకు రైతు యొక్క ఆర్థిక భరోసా మీద అది ప్రభావం చూపిస్తుంది. అందుకని మనం రైతులకు నా సలహా ఏంటంటే, సపోజ్ మీరు ఒక 10 ఎకరాలలో కాటన్ వేయాలి, ఒక 5 ఎకరాలలో కాటన్ వేయాలి, అందులో ఒక 30-40% మీరు వేరే పంటల వైపు కూడా కొంత డైవర్ట్ చేయాలి. తర్వాత ఎట్లాగూ ఈ మారిన వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని చీడపీడల సమస్యలు కానీ, పోషకాల లోపాలు కానీ, లేకపోతే గ్రౌండ్ వాటర్లో నీళ్లు లేకపోవడం వల్ల మనం నీళ్లను అంటే వాటి యొక్క సెన్సిటివ్ స్టేజ్లలో నీళ్ళు ఇవ్వకపోవడం అనేది కూడా కొంత సమస్యగా చూస్తాము. సో దీనికి కొంత ఇంటర్మీడియట్ వ్యవసాయ పనులలో మనము కొంత మార్పులు చేర్పులు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి కాటన్ క్రాప్ను మనం బెడ్ సిస్టంలో వేస్తే, సోయాబీన్ని బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో సిస్టంలో వేస్తే మనకు ఆ పడ్డ కొద్దిపాటి నీళ్ళనైనా మనం భూమిలో ఇంకేటట్లు మనం చేసుకుంటే ఈ మధ్యలో వచ్చే ఇంటర్మీడియట్ డ్రై స్పెల్స్ వచ్చినప్పుడు ఒక వారం 10 రోజుల పాటు ఆ మాయిశ్చర్ని హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కొన్ని వ్యవసాయంలో కొన్ని చిన్న చిన్న పనులను చేయగలుగుతాం, కానీ పెద్ద మొత్తంలో మనం డిసిషన్ తీసుకునే అవకాశం మన చేతిలో ప్రస్తుతానికి లేదు. ఇది వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ అభిప్రాయం. అంటే వాతావరణంలో మార్పులు ప్రజలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వినిపించింది. పంటల వైవిధ్యీకరణ పట్టించుకోవాలనే సూచన వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.